కాబట్టి ఒక్కొక్కరు ఆడిపోయి వేసుకోండి. కూర్చోవా అగిపెట్ట మర్చిపోయినా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు రైతు బంధు పథకం అమలు చేయడకు నానా విధాల కసరత్తు చేసి చివరకు 9 రోజుల లోపలనే దాదాపు 65 లక్షల కుటుంబాలకు 8,022 పైచిలకు 8,22 లక్షల పైచిలకు మొత్తాన్ని 9 రోజుల లోపలనే వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇది కనీవినటువంటి చరిత్ర. 9 రోజుల్లోనే భారతదేశంలో ఇటువంటి పరిస్థితి ఇక్కడ కలగలేదు. దాన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా సన్న బియ్యం కానీ, పేదలకు ఇల్లు కానీ, రైతులకు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షలు చేయడం కానీ, గత ప్రభుత్వము 10 సంవత్సరాల్లో ఒకేసారి 1 లక్ష రూపాయలు కూడా రుణం మంజూరు చేసినటువంటి మనం చూసినటువంటి రోజులు. దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నో అప్పుల ఊబిలో ఉన్నా తెలంగాణను అభివృద్ధి పథకంలో నడిపించుకుంటూ రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఇంకా ఎన్నో సంక్షేమాల పథకాలు చేసుకుంటూ ఒక్కొక్కటి ఇచ్చిన హామీలను అమలుపరుచుకుంటూ ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క మంత్రివర్గము, మన యొక్క జిల్లా మంత్రులైనటువంటి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీరణ గారు, మహేందర్ రెడ్డి గారు, సత్యన గారు, వీళ్ళందరి యొక్క చొరవతో ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా మంచి సత్ఫలితాలు చూసినటువంటి సందర్భంగా మేము వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు రైతు పక్షపాతి రైతు కుటుంబ ధ్యేయం కొరకే వారి అభివృద్ధి కాంక్షించి ఎన్నో ఒడిదుడుకు ఉన్న ఆర్థిక పరిస్థితులు బాగలేకున్నా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న రుణమాఫీ అంటేనేమి ఈరోజు రైతు బంధు 9,000 కోట్లు, రోజుకు 1,000 కోట్ల చొప్పున ఈ 9 రోజులు ఏదైతే బృహత్తరమైన కార్యక్రమం చేసుకున్నాడో రైతులు ఆనందంగా వారి ముఖంలో ఆనందం వెలువరిస్తున్న ఈ సందర్భాలుగా మరొక్కసారి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. వారి ఇలాగే మేము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఎట్లా వీలైన కొద్ది అట్లా మనం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నా కానీ ప్రతిపక్షాలకు ఏమి పని లేకుండా అవసరం ఉన్నవి అనవసరమైన విమర్శించుకుంటూ పోతూ ఉన్నారు. మీరు విమర్శించినా మేము లెక్క చేయం. మాది రైతు రుణ పక్షపాతి ప్రభుత్వం. రైతు రుణమాఫీ చేసుకుంటూ రైతులకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ రైతాంగానికి పంట పండించేటువంటి వ్యవసాయ భూములకు రైతు భరోసా ఇచ్చినటువంటి హామీలో భాగంగా 9 రోజుల్లో 16వ తేదీ నుంచి ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో వ్యవసాయం కొనసాగిస్తున్నటువంటి అంటే పండిస్తుంటూ వ్యవసాయం చేస్తున్నటువంటి భూములన్నింటినీ కూడా రైతు భరోసా జమ చేసినటువంటి ప్రభుత్వానికి
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గానికి అందరికీ కూడా యావత్ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా రైతాంగం పక్షాన, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా గతంలో మాదిరిగా రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, మనం కళాశాలలు పెట్టిన భూములకు, లేఅవుట్లు చేసినటువంటి భూములకు, అనేక నిరుపయోగమైనటువంటి భూములన్నింటినీ కూడా రైతు బంధు ఇచ్చి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టినటువంటి పరిస్థితిని పరిశీలన చేసి మరి యొక్క ఆర్థికంగా ఈ రాష్ట్రం ఎంత ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని ఆర్థిక గాడిలో పడగొట్టి రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకటే మారు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదే ప్రకారంగా ఇచ్చిన మాట ప్రకారంగా 9 రోజులు అంటే 19వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,25,000 మంది రైతులకు రుణమాఫీ అందింది. 145 కోట్ల రూపాయలు రాజన్న సిరిసిల్ల జిల్లా యావత్ రైతాంగానికి 145 కోట్ల రూపాయల రైతు భరోసా అందినటువంటి శుభ సందర్భంగా, రైతులందరి ఖాతాల్లో పడ్డటువంటి శుభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా సంబరాలు జరుపుకుంటూ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా, ఎందుకంటే పంటలు ఇప్పుడు గుర్తుతుంది, నార్లు పోసి తుకాలు పోసినటువంటి పరిస్థితి వచ్చింది. రేపు నాట్లు వేసేటప్పటికీ అన్ని విధాల పైసలు అందుబాటులో ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్గ అందరూ కూడా కలిసి ఒక మంచి నిర్ణయం చేసి రైతాంగాన్ని ఆదుకునే దిశలోపట ఈ కార్యక్రమం చేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం అనే ప్రధానంగా ఒకసారి తీర్పున చేసినటువంటి శుభ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటాం. కాంగ్రెస్ పట్టణ ఆధ్వర్యంలో మరి రైతుల రుణమాఫీ చేసినటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు వాళ్ళ ఉపసంఘానికి, అదేవిధంగా క్యాబినెట్కు అందరికీ కూడా పేరు పేరున మా జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, విప్ గారు, మరియు మన జిల్లా మంత్రివర్యులు మన నాగేశ్వరరావు గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరి ఇంతకుముందు వేసినటువంటి ఏవైతే రైతు బంధు ఉన్నదో ఈ రైతు బంధు అనేది మరి రైతులకు కాకుండా బిజినెస్ మ్యాన్లకు, అదేవిధంగా గుట్టలకు, చెట్లకు, రప్పలకు, రాళ్లకు అన్నిటి కూడా రోడ్లకు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు మా ప్రభుత్వంలో మేము ఎంత మంచిగా చేస్తున్నామో చూసి మీరు ఆనందించాలి తప్ప మీరు చేస్తున్నారా మేము చేస్తున్నామా అని మాట్లాడడం సమంజసం కాదు. మీరందరూ కూడా మమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు కాళేశ్వరం కట్టినాం, అది కట్టినాం, ఇది కట్టినాం కాదు, కాళేశ్వరం పొక్కలేండి. మీరందరూ కూడా ఈ జిల్లా నుంచి అందరిని తీసుకుపోయి కాళేశ్వరం చూపించుకొచ్చిన రోజులు కూడా మీరు ఆదిమర్చిపోవద్దు. మరి ఇప్పుడే కాళేశ్వరం చూపెట్టలేదు, కాళేశ్వరం పొక్కలేండి, మేమే బాంబులు పెట్టినాం, కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టినట్టు ఎంత సమంజసంలో ఎంత తలకాయ ఉన్న మాటలేనా ఇది? ఒక్కొక్కడు ఒక్కొక్క తరాగా మాట్లాడుతున్నారు. మీ పద్ధతి కాదు. మీరు లొట్ట పీసు మీరే అంత లొట్ట పీసు కాదు. మీరే అందరూ కూడా మీ ముఖ్యమంత్రి కంటే, మీ మాజీ ముఖ్యమంత్రి కంటే మొదలు పెడితే, మీ టౌన్ కాంగ్రెస్ కంటే మొదలు పెడితే జిల్లా కాంగ్రెస్ అంతా మీరే లొట్ట పీసు కాదు. మీరందరూ కూడా లొట్ట పీసు కాదు. మా కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే మా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమం ఏదన్నా గట్టిగా చెప్తుంది. కాబట్టి ఈ లెక్క ఒకసారి 1,00,000 రూపాయలు మాఫీ చేస్తే ఆ 1,00,000 రూపాయలు మిర్చికెళ్ళినాయి. ఇప్పుడు మేము చేసినాయి మిర్చి ప్లస్ 2 లక్షల రూపాయలు కలుపుకొని మేము మాఫీ చేయడం జరిగింది. కాబట్టి మమ్మల్ని మీరు మెచ్చుకోవాలి తప్ప ఈ లొట్ట పీసులు బంద్ చేసి దయచేసి ఏ ప్రభుత్వం పనిచేసినా ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి తప్ప మీరు ఇట్లా చేసినటువంటి కార్యక్రమాలు బాగలేదు. కాబట్టి ఇకనైనా మీరందరూ ఖబర్దార్. ఒకవేళ మేమైనా తప్పు చేస్తే మాట్లాడండి, కానీ తప్పు లేకుండా మాట్లాడినరా ఈ ఒక్కరికి నీళ్ళు కొట్టామని చెప్పి తెలియదు.